कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया। मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। मुझे तूने भगवन बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया।
ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. శివబాబా తలంపు ఉందా? ఈరోజు బాబా చెప్తారు, వాస్తవంగా మనం ఏ చింతను చేసేది అవసరం లేదు, నిశ్చింత అవస్థలో ఉండాలి, ఇంటికి పోవాలి, తర్వాత సత్యుగంలో రాజ్యం చేస్తానికి రావాలి. బాకీ ఈ ప్రపంచానికి చింత అవశ్యమే లేదు మనకు. దానికోసం ఈరోజు బాబా వాణిలో చెప్తారు, మీఠే బచ్చే अभी ये चढ़ती कला का समय है, भारत गरीब से साहूकार बनता है, तुम बाप से सतयुगी बादशाही का वर्षा ले लो. అంటే ఇప్పుడు చడ్తీ కలాది సమయం మనకు, అంటే ఆత్మ ఉన్నతి అయ్యే సమయం వచ్చింది. ఈ భారతదేశం చాలా పేదగా ఉండి షౌకార్ అయ్యే సమయం ఇది. అయితే బాబా చెప్తారు, ఈ సమయంలోనే మీరు సత్యుగాని రాజ్యాన్ని ఆస్తి తీసుకునేసేయండి. కొంచెం టైం బాకీ ఉంది, ఈ టైం లోపల తీసుకోవాలి. మరి ప్రశ్న, బాప్ కా కౌన్ సా టైటిల్ శ్రీ కృష్ణ కో నహీ దే సక్తే? అంటే తండ్రిది ఒక స్పెషల్ టైటిల్ ఉంది, అయితే ఆ టైటిల్ని కృష్ణకు ఇచ్చేదానికి లేదు. ఏం టైటిల్ అది? సో తండ్రి గరీబ్ నివాజ్ అయినారు. గరీబ్ నివాజ్ అంటే పేదవాళ్ళ కోసమే వచ్చినారు, పేదవాళ్ళని సౌకార్ చేశాని కోసం. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో ఉండేవాళ్ళు పేదవాళ్ళు అయిపోయినారు. ఇది స్పెషల్ टाइटल बाप का है गरीब निवास. कृष्णा को ऐसा नहीं कह सकते हैं, वो तो बहुत धनवान है, उनके राज्य में सब साहूकार है. बाप जब आते हैं तो सबसे गरीब भारत को ही साहूकार बना देते. तो तुम कहते हो हमारा भारत स्वर्ग था, अभी नहीं है, फिर से बनने वाला है. गरीब निवास बाप ही भारत को स्वर्ग बनाते हैं. అంటే ఈ గరీబ్ నివాస్ అనే టైటిల్ శివబాబా ఒక్కరికే ఇచ్చేది సాధ్యమవుతుంది, శ్రీకృష్ణకి ఇచ్చేదానికి కాదు. కృష్ణ ఎవరినా ఏమి సౌకారుగా చేయలేదు. వాళ్ళ రాజ్యం ఉండేటప్పుడు శ్రీకృష్ణ రాజ్యంలో ప్రతి ఒక్కరూ చాలా సౌకారుగా ఉంటుంది. అయితే తండ్రి వచ్చే సమయంలో ఈ భారతదేశం చాలా పేద దేశంగా ఉంది. తండ్రి వచ్చేదే ఆ సమయంలోనే అందరూ పేదవాళ్ళు అయిపోయిన తర్వాత, ముఖ్యంగా భారతదేశం. సో ఈ భారతదేశాన్ని సౌకారుగా చేస్తారు. మరి బాబా చెప్తారు, మీరు ఇది కూడా మీకు తెలుసు, మొదట్లో భారతదేశం, మన భారతదేశమే స్వర్గంగా ఉండింది, ఇప్పుడు లేదు. సో తండ్రి వచ్చినారు, మళ్ళీ స్వర్గంగా చేశాను. అందుకే గరీబ్ నివాస్ అనే టైటిల్ బాబాకి ఇచ్చినారు. ఈ భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. అంటే చాలా పేదగా ఉండే టైంలో భగవాన్ వస్తారు. షౌకారుగా ఉండేటప్పుడు భగవాన్ వచ్చి ఏమి చేస్తారు? తన పని ఏమి ఆపడలేదు. కృష్ణ అయితే ఆ టైంలో ఉంటారు, రాజ్యం చేస్తారు. పాట ఆఖిర్ వహ దిన్ ఆయా ఆజ్. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने ये गीत सुना. जैसे आत्मा गुप्त है और शरीर प्रत्यक्ष है. आत्मा इन आँखों से देखने में नहीं आता है, इनकॉग्निटो है ज़रूर, परंतु इस शरीर से ढकी हुई है, इसलिए कहा जाता है आत्मा गुप्त है. అంటే ఈ పాట మీరు విన్నారు కదా. ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది. ఈరోజు ఎవరి కోసం మనం ఇంత భక్తి చేస్తాం, ఎవరి మీలని కోసం ఇంత తపస్య అంత చేస్తున్నాము, వాళ్ళే వచ్చేస్తారు. అయితే కనిపించారు, వాళ్ళు వచ్చినారు కానీ ఎవరికి కనిపించినారు అయితే తెలుసుకోవచ్చు. సో బాబా చెప్తారు, మీరు ఈ పాట విన్నారు కదా, ఎట్లా ఆత్మ గుప్తంగా ఉంది, శరీరం ప్రత్యక్షంగా ఉంది. అంటే ఆత్మని ఈ కంటి ద్వారా చూసానికి కాదు,
అది ఇన్కోగ్నిటో అంటే గుప్తంగా ఉంది. ఈ శరీరం కనిపిస్తుంది. ఈ శరీరం అంటే ఆత్మని కప్పి పెట్టేసింది. దేంట్లో కప్పుకుంది ఆత్మ శరీరం ద్వారా. సో ఆత్మ లోపల గుప్తంగా ఉంది. तो आत्मा खुद कहते हैं मैं निराकार हूँ, यहाँ साकार में आकर गुप्त बनी हुई हूँ. అంటే ఆత్మ స్వయమే చెప్తుంది నేను నిరాకారుగా ఉన్నాను. అయితే ఇక్కడ ఈ సాకార శరీరంలో గుప్తంగా వచ్చింది. చాలా గుప్తంగా ఉంది ఆత్మ ఈ శరీరం లోపల. आत्मा की निराकारी दुनिया है, उसमें तो गुप्त की बात ही नहीं. परमपिता परमात्मा भी वहाँ रहते हैं, तो उनको कहा जाता है सुप्रीम. ऊंचे ते ऊंचे आत्मा, परे ते परम परे रहने वाला परम आत्मा है. बाप कहते हैं जैसे तुम आत्मा हो मुझे भी गुप्त आना पड़ता है. मैं गर्भ जेल में नहीं आता हूँ, मेरा नाम एक ही है, सदा शिव शिव ही चला आता है. मैं इस तन में आता हूँ तो भी मेरा नाम नहीं बदलता है. इनकी आत्मा का जो शरीर है इसका नाम बदलता है. అంటే ఆత్మను గుప్తం, పరమాత్మ కూడా అట్లనే గుప్తంగా ఉన్నారు. పరంధాంలో గుప్త అని మాటనే లేదు. ఇక్కడే ఈ భూమిలో ఇదన్నీ స్థూలంగా ఉండేది అన్నీ కనిపిస్తుంది. అయితే ఆత్మ మాత్రం నిరాకార్ కనిపించదు. అట్లా పరమాత్మ కూడా నిరాకార్ కనిపించరు. పరమాత్మ సదా పరంధాంలో ఉండేవాళ్ళు. శ్రేష్టాది శ్రేష్ఠ, దూరం అంటే దూరంగా ఉండే ధామంలో ఉండేవాళ్ళు పరం ఆత్మ అని చెప్తారు. ఆత్మను గుప్తం, పరమాత్మను గుప్తం. బాబా చెప్తారు నేను ఇక్కడ వస్తున్నాను, గుప్తంగా వచ్చినాను, నాకు గర్భ జైల్లో వచ్చే మాట కాదు, నేను వీళ్ళలో ప్రవేశం అవుతాను. నా పేరు మాత్రం సదా అదే ఉంటుంది, శివ అని ఉంటుంది. అయితే ఏ శరీరంలో పరమాత్మ ప్రవేశం అవుతారు వాళ్ళని పేరు చేంజ్ చేస్తారు, ప్రజాపిత బ్రహ్మ అట్లా అని. అయితే శివబాబా పేరు మాత్రం ఎప్పుడు పరంధాంలో ఉంటే కూడా అదే పేరు, కింద ఈ సాకార శరీరంలో వచ్చినా కూడా అదే పేరే ఉంటుంది, చేంజే కాదు. శివబాబా పేరు సదా శివ అనే చెప్తారు. శివ ఆత్మలు అందరికీ తండ్రి. తో ఆత్మ ఈ శరీరంలో గుప్తంగా ఉంది. ఈ శరీరం ద్వారా కర్మం చేస్తూ ఉంటుంది ఆత్మ. మనందరం ఆత్మ గుప్తంగా ఈ శరీరం ద్వారా పని చేస్తాం. అట్లా పరమాత్మ కూడా చాలా గుప్తం. ఈ బ్రహ్మ శరీరం ద్వారా వచ్చి మనకు జ్ఞానం ఇస్తారు. तो बच्चों को ये ज्ञान अभी मिल रहा है कि आत्मा इस शरीर से ढकी हुई है. ఈ ఆత్మ జ్ఞానం మనకి ఇప్పుడే దొరికింది. పరమాత్మ బ్రహ్మ శరీరంలో అవతరణ అయిన తర్వాత మనకు చెప్పినారు, మీరు ఆత్మ ఈ శరీరంతో శరీరం కప్పిపెట్టింది ఆత్మని. ఆత్మ నిరాకార్, శరీరం సాకార్లా ఉంది. భగవాన్ కూడా అశరీరి, నిరాకార్, ఇన్కాగ్నిటో అంటే కనిపించరు, గుప్తంగా ఉన్నారు. ఈ శరీరం ద్వారానే మాట్లాడతారు, వినిపిస్తారు. సో మనం కూడా గుప్తం, పరమాత్మ కూడా గుప్తం. మనం కూడా శరీరం ద్వారానే వింటాం, వినిపిస్తాం. భగవాన్ కూడా శరీరం ద్వారానే వినిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు బాబా భారతదేశంలో వచ్చినారు. ఈ భారతదేశం అన్ని దేశానికంటే చాలా పేద దేశం అయిపోయింది. అయితే దీన్ని చాలా సౌకారుగా చేస్తారు బాబా. చాలా సౌకారు అంటే చాలా సౌకారుగా తయారు చేస్తారు ఈ భారతదేశాన్ని. తో మీకు బాబా చెప్తారు అంటే మనం మొదట్లో కూడా చెప్తూ ఉంటాం మన భారతదేశం అట్లా అని. మన భారత్ అంటే మనం ఈ భారతదేశాన్ని అధికారి అయిన అందరూ చెప్తారు
వాళ్ళ వాళ్ళ స్టేట్ వాళ్ళ వాళ్ళ ఇది. అంటే ఈ భారత్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఫలానా గుజరాతీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఎంత ఉందే లేదా? ఏ దేశంలో ఉంటారు, ఏ స్టేట్లో ఉంటారు, మా స్టేట్ నుంచి చెప్పుకుంటారు. మా గుజరాత్, మా రాజస్థాన్, మా ఆంధ్రప్రదేశ్ అట్లా అని చెప్పుకుంటారా లేదా? తో హమారా భారత్ చాలా సౌకారిగా ఉండింది మొదట్లో. అయితే ఇప్పుడు మన భారతదేశం అని చెప్పినా కూడా మనుషులకు ఇది తెలీదు. భారత్ ఒకప్పుడు చౌకారుగా ఉండింది అట్లా అని. మనకు మాత్రమే ఇప్పుడు అర్థమైంది బాబా వచ్చి చెప్పిన తర్వాత. సత్యుగంలో వేరే ఏ ధర్మం వాళ్ళు ఉండలేదు. ఒకే దేవీ దేవతా ధర్మం, శ్రేష్ఠ ధర్మం ఉండేది. సో ఇది ఎవరికి తెలీదు. మనుషులకు ఇప్పుడు ఉన్నారు చూడండి, ఎంత పెద్ద పెద్ద విఐపీస్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా తెలీదు మన భారతదేశం దేవీ దేవతా ధర్మం ఉండిన దేశం. సో ఇది వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఈ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ కూడా మనుషులకి ఏం తెలుసు? వాళ్ళకు ఎప్పటి నుంచి హిస్టరీ అర్థమైందంటే మొఘల్ రాజ్యం ఉండింది కదా మన భారత్లో. అప్పటి నుంచే ఎంతమంది రాజ్యాలు వచ్చినారు ఏమీ తెలుసు. దానికి ముందు ఏం జరిగింది, ఎవరు రాజ్యాలు ఉంటుంది ఇక్కడ భారత్లో, అది ఎవరికి తెలీదు. శివబాబా వచ్చి మనకు చాలా గుప్తంగా ఇదాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు బాగా అర్థమైపోయింది. మన భారతదేశం ఒకప్పుడు చాలా షౌకార్ అంటే చాలా షౌకార్, ఇప్పుడు చాలా పేద దేశం అయిపోయింది. ఇప్పుడు మరి తండ్రి వచ్చినారు, మళ్ళీ వాడినే చాలా సౌకారిగా చేశాను కోసం. తో భారత్ సత్యుగంగా ఉండేటప్పుడు చాలా సౌకారిగా ఉండింది. అప్పుడు దేవీ దేవత రాజ్యం ఉండింది. దేవతలే రాజ్యం చేసిన భారత్ ఇది. ఆ రాజ్యం ఎక్కడ పోయింది ఇది ఎవరికి తెలియదు. లక్ష్మీనారాయణ రాజ్యం, రామ్ సీతా రాజ్యం అంతా ఎక్కడ పోయింది, ఏమైంది? అది మనుషుల్ని అడగండి, వాళ్ళకి తెలీదు. ఏదో కథ ఏమో చెప్తారు. ఋషి మునీలు కూడా మొదట్లో ఏం చెప్తూ ఉంటారంటే, రచన ఎవరు, రచన ఏమి, ఈ విషయం మాకు తెలీదు అని చెప్పినారు. తో తండ్రి మరి చెప్తారు, సత్యుగంలో దేవీ దేవత రాజ్యం ఉండింది, దాని రచయిత శివబాబా. దేవీ దేవత ధర్మం అనేది రచన. ఆ రచనని గురించి శివబాబాని వచ్చి చెప్తారు. ఆది మధ్య అంత జ్ఞానం బాబాని చెప్తారు. మనుషులు తెలియదు, దేవతలకు కూడా తెలియదు ఆది మధ్య అంత రహస్యం. దేవతలు రచనని అయితే వాళ్ళకు నాలెడ్జ్ తెలియదు. ఒకవేళ వాళ్ళకే తెలిసి ఉంటే అప్పటి నుంచే అందరూ తెలుసుకుని ఉంటారు. మెట్లు కింద దిగి వచ్చే మాటనే ఉండదు. వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని వదిలేసి మెట్లు కింద దిగి కలియుగంలో ఎట్లా వస్తారు? ఒకవేళ అప్పుడే మనకు తెలిసి ఉంటే ఎంత సుఖాని రాజ్యం. ఒకవేళ అప్పుడు తెలిసి ఉంటే మనం కలియుగానికి వచ్చేస్తాం అట్లా అని. సుఖంగా రాజ్యం చేస్తానికి లేదు, అదే చింత అయిపోతుంది. అయ్యో మన కింద దిగుతామో ఏమో అట్లా అని చింత ఉంటుంది. ఎప్పుడు బాబా చెప్తారు, మనకు ఏం చింత ఉంది? సతోప్రధాన్ అయ్యేది ఒకటే చింత మనకి. ఇప్పుడు మనం ఎట్లా సతోప్రధాన్గా ఉంటుంది, మళ్ళీ ఎట్లా సతోప్రధాన్ కావాలి, ఈ ఒక్క చింత తప్ప మనకు వేరే ఏ చింత అని లేదు. కలియుగం ఎట్లా వినాశమైపోతుంది కదా, అంత అశుద్ధమైన ప్రపంచం ఇది, గ్యారెంటీ వినాశం అయిపోతుంది. ఇప్పుడు మన ఆత్మ నిరాకారి ప్రపంచంలో ఉండి వచ్చినాం కదా, ఆ విషయం కూడా తెలిసిపోయింది. అక్కడ కూడా ఏ ప్రకారమైన చింత అని లేదు, నిరాకారి ప్రపంచాన్ని. మరి సుఖదాం ఎట్లా వస్తుంది అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనది చడ్తీ కళ. చడ్తీ కళ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్, అన్ని విధాలు ఉన్నతి అవుతూ ఉంటుంది. మొత్తం ప్రపంచమే మారిపోయి చాలా శ్రేష్ఠ స్థితిలో వస్తుంది. ఇదే చడ్తీ కళ అని అర్థం. మనం 84 జన్మ తీసుకొని ఈ లాస్ట్ జన్మలో ఉన్నాం.
డ్రామా అనుసారంగా ప్రతి ఒక్క యాక్టర్ కూడా నంబర్ వాళ్ళ సమయంలో వచ్చి పార్ట్ చేస్తారు. అంటే అందరూ ఒకేసారి రారు. కొందరు ఎప్పుడు వస్తారు, కొందరు ఆదిలోనే వచ్చేస్తారు, కొందరు మళ్ళీ లాస్ట్లో కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, మధ్యలో అంతా వస్తూనే ఉంటారు, నంబర్ వస్తూ ఉంటారు డ్రామా అనుసారంగా. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమైపోయింది గరీబ్ నివాజ్ ఎవరిని చెప్పేది ఎట్లా అని. ఎవరు గరీబ్ నివాజ్? ఈ ప్రపంచానికి తెలీదు గరీబ్ నివాజ్ ఎవరు అట్లా అని. ఎవరు? వాళ్ళు ఏదో ట్రైన్ పేరు పెట్టుకుంటారు, ట్రైన్ పేరు ఏదో పేరు పెడతారు. బాకీ అంటే పేదవాళ్ళ కోసమే ఉండేది. ఎవరు ఉన్నారు? భగవాన్. అయితే ఆ భగవాన్ ఎప్పుడు వస్తారు భక్తుల దగ్గర? ఇంత భక్తి చేసినారు కదా, భక్తి మార్గం ఉండేటప్పుడు లాస్ట్లో వస్తారు భగవాన్. లాస్ట్లో వచ్చి దాంట్ నుంచి విడిపించి జ్ఞానం ఇచ్చి సద్గతిలో తీసుకుపోతారు. ఇప్పుడు అర్థమైంది మనకు ఈ విషయాలంతా. సో తండ్రి మళ్ళీ వచ్చినారు, ఈ శరీరంలో అవతరణ అయినారు. సో శివ జయంతి మనం చేస్తాం కదా, ఎందుకంటే భగవాన్ అవతరణ అయిన సమయం ఇది. గ్రాండ్గా శివ జయంతి చేయాలి. ఇట్లా చెప్పేదానికి లేదు. కృష్ణ శరీరంలో భగవాన్ వచ్చినారు కాదు, కృష్ణ శరీరంలో రాలేదు. అయితే కృష్ణ ఆత్మ ఉండే లాస్ట్ బాడీ. తండ్రి చెప్తారు కృష్ణ ఆత్మ ఎప్పుడు 84 జన్మలా ఉంటుంది. ఆ శరీరంలో భగవాన్ అవతరణ అవుతారు. అవతరణ అయ్యి మరి కృష్ణగా తయారు చేస్తారు. వాళ్ళది అనేక జన్మాని అంతిమ జన్మ ఇది. కృష్ణ ఆత్మది అనేక జన్మాని అంతిమ జన్మ, లాస్ట్ శరీరం. మొదటి నంబర్ కృష్ణ, లాస్ట్ శరీరంలో ప్రజాపిత బ్రహ్మ. తత్వత్వం అంటే నేనే నువ్వు, నువ్వే నేను, అట్లా అని ఆత్మ చెప్తుంది. అదే ఆత్మనే ఈ ఆత్మ. సో నేను ఆత్మ సాధారణ శరీరంలో వస్తున్నాను అని భగవాన్ చెప్తారు. అంటే కృష్ణ చాలా గ్రాండ్ శరీరం. అయితే ఆ కృష్ణ ఆత్మ పునర్జన్మం తీసుకొని లాస్ట్లో ఒక సాధారణ శరీరంలో ఉంటుంది. ఆ శరీరంలో భగవాన్ అవతరణ అవుతారు. సో చెప్తారు సాధారణ శరీరంలోనే నేను వస్తాను, వచ్చి నేను మీకు చెప్తాను మీరు ఎట్లా 84 జన్మం తీసుకున్నారు. ఇట్లా మన అందరికీ ఆత్మలకు భగవాన్ పునర్జన్మాని రహస్యం చెప్తారు. సర్దార్ అంటే సిక్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓంకార్ నిరాకార్ పరంపిత పరమాత్మ అని జోరుగా అరుస్తూ ఉంటారు. అయితే ఓంకార్ అంటే ఓం ఆకారం, నిరాకార్ని అర్థం. సో మరి చెప్తారు మనిషి నుంచి దేవత అయ్యేది ఎంత టైం అవుతుంది అట్లా అని. అది కూడా గ్రంథులో ఉంది. అయితే గ్రంథులో వివరంగా లేదు, ఎట్లా అయ్యేది అని లేదు. ఇది మాత్రం ఉంది, మనిషి నుంచి దేవత అయ్యేదానికి 1 సెకండ్ అవుతుంది అని చెప్తారు. అది ఏం చేసి 1 సెకండ్లో దేవత అయినారు మనుషులు? అడగండి వాళ్ళని, తెలీదు. మనమే దేవతగా ఉంటాం కదా, మరి ఎందుకు మన దేవత అయ్యేదానికి? ఒకవేళ సిక్ ధర్మం వాళ్ళకు తెలిసిందంటే మనిషి నుంచి దేవత అయ్యేది 1 సెకండ్. అయితే ఎట్లా అయినారు అని తెలీదు. తెలిస్తే గ్యారంటీ దేవత అవుతారా లేదా? సో ఎవరు దేవతలుగా ఉంటారో వాళ్ళు ఎంత కిందుగా వచ్చేసారు. 84 జన్మలో చాలా కింద స్టేజ్లో వచ్చేసారు. దేవీ దేవత ధర్మంలో ఒకే ధర్మం. ఇప్పుడు ఒక్కరు కూడా నేను దేవీ దేవత ధర్మం అని చెప్పేదానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ వికారి అయిపోయినారు. ఎన్ని ధర్మాలు ఉంది ఇప్పుడు ఈ హిస్టరీలో, చాలా ధర్మాలు. భారతదేశాన్ని హిస్టరీలో ముఖ్యంగా చిన్న చిన్న ధర్మాలు కూడా ఉంది, పెద్ద పెద్ద ధర్మాలు కూడా. ఎవరికి ఇదంతా తెలియదు.
500 సంవత్సరం అయింది గురు నానక్ వచ్చి. సో 1250 సంవత్సరం ముందు ఏముండేది ఈ హిస్టరీ వాళ్ళకు అక్కడి నుంచి తెలిసింది. కానీ దేవీ దేవతలు ఉండే సమయంలో ఏం జరిగింది అది ఎవరికి తెలీదు. దేవతా ధర్మం వాళ్ళు స్వర్గంలో వస్తారు, వేరే ధర్మం వాళ్ళందరూ తర్వాత వస్తారు. దేవతా ధర్మంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ సంగం యుగాల్లో బ్రాహ్మణుడు అయినారు. తర్వాత అదే దేవీ దేవతా ధర్మం వాళ్ళు లాస్ట్ జన్మలో ఎక్కడెక్కడో కన్వర్ట్ అయిపోయి ఉన్నారు. కొందరు క్రిస్టియన్స్గా ఉన్నారు, కొందరు ముస్లిమ్స్గా ఉన్నారు. డ్రామా అనుసారంగా వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. అంటే ఫైనల్గా ఎవరు ఏ ధర్మం వాళ్ళుగా ఉంటారో ఆ ధర్మంలో పోయి చేరుతారు. మొదట్లో ఏ ధర్మంలో ఉంటారో అదే ధర్మంలో మళ్ళీ పోయి చేరుతారు అందరూ. సో తండ్రి చెప్తారు, బిడ్డలు మీరే విశ్వానికి మాలిక్గా ఉంటుంది. మీకు ఇప్పుడు అన్నీ బాబా చెప్తారు, అన్నీ అర్థమవుతుంది కదా. బాబా స్వర్గ స్థాపన కోసమే వచ్చినారు ఇప్పుడు. మరి మనం ఎందుకు స్వర్గంలో ఉండకూడదు? సో తండ్రి దగ్గర ఉండి ఆస్తి మనం తీసుకోవాలనా లేదా? లాస్ట్ జన్మలో వచ్చినారు, మనం తీసుకోవాలి ఇప్పుడే. సో దీని నుంచి ఏం అర్థమైంది? మన ధర్మం వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి గ్యారెంటీ తండ్రి దగ్గర ఆస్తి తీసుకుంటారు. ఎవరు వచ్చి ఆస్తి తీసుకోరు వాళ్ళు మన ధర్మం వాళ్ళు కాదు, పరాయ ధర్మం ఏంటే వేరే ధర్మం వాళ్ళు ఉన్నారు. అచ్చా, మనం ఇప్పుడు తెలుసుకున్నాం సత్యయుగం కొత్త ప్రపంచంలో దేవతలు చాలా సుఖంగా ఉంటారు. అక్కడ బంగారు మహల్ ఉండేది. సోమనాథ్ మందిర్లో ఎంత బంగారుతో చేసినారు. దానికి ముందు ఎంత షౌకారుగా ఉంటారు. మరి ఇట్లా షౌకారుగా ఉండే ధర్మం ఏది లేదు. దేవీ దేవతా ధర్మం మాత్రమే చాలా షౌకారుగా ఉండే ధర్మం. సోమనాథ్ మందిర్ ఎంత భారీ మందిర్, అది చాలా గ్రాండ్గా ఉండింది. అట్లా ఏ మందిరం ఉండలేదు. ఎంత దాంట్లో ప్రతి ఒక్క గోడ కూడా బంగారుతో చేసినారు. ఆ లింగం వజ్రాలతో చేసి పెట్టినారు. మరి మా మందిర్లో డెకరేషన్స్ అంతా సత్యమైన వజ్రాలతోనే ఉంటుంది. అంటే వేరే ఎవరి కోసం ఈ విధంగా మందిర్ తయారు చేయలేదు. బుద్ధ కోసం కూడా ఇట్లా మహల్ చేసినారా? లేదు. క్రైస్తుకు చేసినారా? లేదు. క్రైస్తు కానీ బుద్ధ కానీ వీళ్ళందరికీ ఇట్లా బంగారుతో చేసిన మహల్ లేదు. మనకు దేవతలకు ఉండింది. తర్వాత మనం శివాలయం అట్లా కట్టిపెట్టినాం బంగారుతోనే. వేరే ధర్మం వాళ్ళకు బంగారుతో కట్టిన ఒక మహల్లో ఉండేది భాగ్యం లేదు. సో బాబా చెప్తారు, మీకు ఏ తండ్రి ఇంత శ్రేష్టంగా చేసినారు ఆ తండ్రి కోసం మీరు ఎంత అవమానం చేసి పెట్టినారు. సర్వవ్యాపి అని చెప్పేసి ఎంత మర్యాద లేకుండా మాట్లాడినారు. శివబాబా వచ్చి మన మర్యాదను కాపాడుతారు. మనం ఎట్లా చెప్పినాం భగవాన్ కోసం, మళ్ళీ అది మంచి పని అనుకుని ఏమో చేసాం మనం. సర్వవ్యాపి అని చెప్పేది. అచ్చా, తర్వాత బాబా చెప్తారు, ఎవరెవరు మంచి పని చేస్తారు వాళ్ళ కోసం మంచి ఫలితం ఉంటుంది. సో మంచి అంటే మంచి పని ఏమి? పతిత్ పావన్ తండ్రి వచ్చి నేర్పిస్తారు. చాలా మంచి పని ఏదంటే పతిత నుంచి పావన్ అయ్యే పని. భగవాన్ ఒక్కరే వచ్చి నేర్పిస్తారు. ఈ పని ఎంత శ్రేష్టం, పతిత నుంచి పావన్ అయ్యేది. తో మన ఆత్మ కూడా చెప్తుంది, అన్నిటికంటే అంటే ఉత్తమ సేవ బేహద్ తండ్రి వచ్చి చేస్తారు. ఏమి పెద్ద సేవ చేస్తారు బాబా? ఒకటి పతిత నుంచి పావన్ చేస్తారు.
మళ్ళీ పేదవాళ్ళని షౌకారుగా చేస్తారు, రంకున రావుగా చేస్తారు. రావు అంటే రాజా, రంక్ అంటే భిఖారి. సో బెగర్ టు ప్రిన్స్ అని చెప్తారు ఇంగ్లీష్లో. బెగర్ టు ప్రిన్స్గా చేసే సేవ భగవాన్ వచ్చి చేస్తారు. ఈ భారత్ను స్వర్గంగా చేస్తారు. ఎంత మర్యాద పెట్టాలి మరి మనం వాళ్ళకు. ఇంత మర్యాద ఎప్పుడు ఇస్తాం మనం? భక్తి మార్గంలో వాళ్ళు టెంపుల్ కట్టేటప్పుడు అంత మర్యాదగా చేసాం. తర్వాత బయట వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే ధర్మం వాళ్ళు అంత శ్రేష్టమైన మందిర్ మనం చేసి పెడితే దాంట్లో ఉండే బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళ దేశంలో. సో లక్ష్మీనారాయణ మందిర్లో ఎవరు ఇంత ఎక్కువగా వచ్చి తీసుకుపోలేదు. అయితే శివాలయంలో ఉండి వాళ్ళు బంగారం అంతా తీసుకుపోయినారు. శివాలయం శివబాబా తండ్రి అందరికి ఫుల్ అథారిటీగా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయినారు వాళ్ళ ఊరికి, వాళ్ళ దేశానికి. సోమనాథ్ మందిర్లో ఉండి చాలా ఎక్కువ బంగారం తీసుకుపోయినారు. అదే మరి లక్ష్మీనారాయణ మందిర్ నుంచి ఎవరు తీసుకుపోలేదు. ఎంత ధనవాన్గా ఉంటే భక్తి మార్గంలో చాలా ధనవాన్గా ఉండే రాజ్యాలు భారతదేశంలో ఉంటాయి. రాజాలు కూడా నంబర్ 1 ఉంటారు. కొందరు చాలా శ్రేష్ఠ పదవి ఉండే రాజారాణి, కొందరు చిన్న పదవి రాజాలు పెద్ద వాళ్ళకు మర్యాద ఇస్తారు. ఎంత పెద్ద దర్బార్ ఉండింది భారత్లోనే. ఈ దర్బార్ విషయం కానీ రాజారాణిల విషయం కానీ చాలా బాగుంటుంది. బాబాకు ఎంత అనుభవం ఉంది, బ్రహ్మ బాబా ఎట్లా వాళ్ళు దర్బార్ నడిపిస్తూ ఉంటుంది. అయితే లాస్ట్లో పతిత రాజ్యాలే కదా ఉంటుంది కలియుగాల్లో. బ్రహ్మ బాబా పుట్టినప్పుడు ఈ భారతదేశంలో పతిత రాజ్యాలు ఉంటుంది. ఈ పతిత రాజ్యాలు ఎట్లా వాళ్ళు దర్బార్ చేస్తూ ఉంటుంది అదని చూసినారు. మరి సత్యయుగంలో పావన్ రాజ్యాలు ఉండే దర్బార్ ఎంత బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఇంత ధనం ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా ఎంత ధనం ఉంటుంది, వాళ్ళ ప్యాలెస్ ఎంత బాగుంటుంది. ఈ కలియుగ అంతు సమయం రాజ్యాలు ఉండే ఇల్లు కూడా ఎంత బాగుండింది. మరి ఇమాజిన్ చేసి చూడండి, స్వర్గంలో ఉండే రాజా ఎంత షౌకారుగా వాళ్ళ ప్యాలెస్ ఎంత బాగుంటుంది. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది. భగవాన్ వచ్చి మనకు చదువు నేర్పిస్తున్నారు, అదే స్వర్గాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. మరి మనం పోయి స్వర్గాన్ని మహారాజా మహారాణి అవుతాం. అక్కడి నుంచి మనం ఇట్లా కింద పడి వచ్చేస్తాం, కిందగా వచ్చేస్తాం. మొదట్లో శివబాబాది పూజ చేస్తూ ఉంటాం. స్వర్గానికి మాలిక్ చేసిన బాబా వాళ్ళ పూజనే మనం చేస్తూ ఉంటాం. మొదట్లో మన బాబా ఎంత షౌకారుగా చేసినారు. ఈ భారతదేశం ఇప్పుడు ఎంత పేద దేశం అయిపోయింది. ఇప్పుడు అంటే ఈ సైట్ రేట్ ఎంత? ఇప్పుడు బాబా ఉండినప్పుడు 500 రూపాయలు ఒక సెంట్ 500 రూపాయలు. అది కూడా కాస్ట్లీ అని చెప్పినారు బాబా. అయితే ఇప్పుడు ఒక సెంట్ ఎంత? ల్యాక్స్లో ఉంది. అది వండర్ఫుల్ కదా. దానికి ముందు ఎంత చీప్గా ఉంటుంది, ఎంత వాల్యూ ఉంటుంది అని మరి బాగా చెప్తారు. 5000 సంవత్సరం ముందు ఎంత బాగుండింది. ఇప్పుడు అన్నీ ఆర్టిఫిషియల్గా ఉంది. ఇక్కడ ఏదైనా సరే ఆర్టిఫిషియల్ దా. సత్యుగంలో ఉండేటప్పుడు భూమి ఎంత వాల్యుబుల్గా ఉంటుంది. దాని వాల్యూ ఇప్పుడు మనుషులకు తెలీదు. అప్పుడు ఎవరికి ఎంత కావాలనో అంత ఆక్యుపై చేసుకున్నారు. మొదట్లో సత్యుగంలో ఆక్యుపై చేసే మాట లేదు. ఎంత ఏరియాలో మనం మహల్ కట్టుకోవాలా అనుకుంటే అంత ఏరియా కట్టుకోవచ్చు. అందరికీ ఫ్రీడమ్ ఉండింది. చాలా ఎక్కువ అంటే ఎక్కువగా భూమి ఉండింది, విశాలంగా ఉండింది. మరి ఆ విశాలమైన భూమిలు తీయగా ఉండే ఈ నది దగ్గర ఉండింది. అక్కడ మనం మన మహల్ అంతా కట్టుకుంటాం. అంత బాగుండింది. చాలా షౌకార్. అయితే తక్కువ మంది ఉంటారు అప్పుడు, మనుషులు తక్కువ మంది,
భూమి విశాలంగా ఎంత ఉండింది, ప్రకృతి మనకు దాసీగా ఉండింది. పూలు కానీ పండు కానీ చాలా బాగుంటుందంటే చాలా బాగుంటుంది. సత్యుగాలు అంత మంచిగా ఈ ప్రకృతి ఉండింది మన కోసం. ఇప్పుడు చూడండి భోజనానికి కోసం ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు భోజనం ఒక్క పూట సరిగ్గా దొరుకుతుందా? చాలామందికి లేదు. చాలామందికి అన్నం దొరికేది లేదు. సో మనుషులు ఎంత ఆకలితో చనిపోతారు. నీళ్ళు కూడా దొరికేలేదు, మరి భోజనం కూడా దొరకలేదు. పాటలో విన్నారు కదా, ఎట్లా ఏం పాట? ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్. భగవాన్ పేదవాళ్ళ కోసమే వచ్చినారు. పరమాత్మనే మనం పిలుస్తూనే ఉంటుంది. ఈ పేదవాళ్ళు గరీబ్ నివాజ్ అనే అర్థం కూడా బాబా మనకు చెప్తారు. ఏమి అర్థం అట్లా అంటే మన పేదవాళ్ళని సౌకారుగా చేసేవాళ్ళని గరీబ్ నివాజ్ అని అర్థం. ఎవరిని సౌకారుగా చేసినారు? ఎక్కడ చేసి ఉంటారు? సో ఈ భారతదేశంలోనే వచ్చి భారతదేశాన్ని సౌకారుగా చేస్తారు. మీకు ఇప్పుడు చాలా బాగా అర్థమైపోయింది. మనందరినీ పతిత్ నుంచి పావన్గా చేసి మనకు రాజ్యం ఇస్తారు. అయితే ఎవరు పావన్ నుంచి పతిత్ చేసినారు? వికారాలు. అయితే పావన్ నుంచి పతిత్ అయ్యేదానికి 5000 సంవత్సరాలు పట్టింది. అంటే పతిత్ నుంచి పావన్ అయ్యేదానికి ఈ ఒక్క జన్మ అంతే. ఫాస్ట్గా మనం పతిత్ నుంచి పావన్ అయిపోతాం. అది భగవాన్ శక్తి. భగవాన్ శక్తి ఎంత బాగుంది చూడండి. పతిత్ నుంచి పావన్ చేసే శక్తి ఒక్క సెకండ్లో. అయితే పావన్ నుంచి పతిత్ అయ్యేదానికి 5000 సంవత్సరం పట్టింది. అది మాయాశక్తి, ఇది బాబా శక్తి. చాలా శక్తిశాలి భగవాన్. ఫాస్ట్గా పావన్ చేసేస్తారు. సో శివ జయంతి వచ్చిన వెంటనే గీతా జయంతి అంటే భగవాన్ వచ్చి మనని ఎంత బాగా పావన్ చేసేస్తారు. పరంతు శివ జయంతి ఏమి అది మనుషులకు తెలీదు, ఎట్లా చేయాలని కూడా తెలియదు. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండింది, ఇది కూడా మనుషులకు తెలీదు. శివ జయంతి ఏమో చేస్తారు, శివరాత్రి చేస్తారు. శివరాత్రి ఎట్లా చేస్తారంటే పెద్ద పెద్ద లింగం మందిర్లో పెట్టేసి దాని దర్శనం చేస్తారు, దానికి పోయి అభిషేకాలు చేస్తారు. పరంతు అయితే వాళ్ళు భగవాన్ ఎట్లా వచ్చినారు, ఎప్పుడు వచ్చినారు, ఏం చేసినారు, ఎందుకోసం శివరాత్రి చేయాలి ఏమీ తెలీదు. గుడ్డి నమ్మకంతో అందరూ రాత్రి అంతా మేల్కుంటారు, అభిషేకం చేసుకుని వస్తారు, ఉపవాసం ఉంటారు. ఎందుకోసం చేస్తామని తెలీదు మనుషులు. సో ఎందుకు మన భారతదేశం, మన ధర్మం ఏమి, ఎవరు స్థాపన చేసింది, ఎట్లా స్థాపన చేసినారు, ఇది కూడా మనుషులకు తెలీదు. ఏ విషయం తెలీదు. శివుడు ఎవరు, శివరాత్రి ఎందుకు చేస్తామని తెలీదు. తర్వాత మన ధర్మం ఏమి, ఎప్పుడు స్థాపన అయింది, ఎవరు స్థాపన చేస్తారు, ఏమీ తెలీదు. బుద్ధ వచ్చి బుద్ధిజం స్థాపన చేసినారు, వాళ్ళకు తిథి తారీఖు అని తెలుసు. అయితే మన ధర్మ స్థాపన ఎప్పుడు అయింది, తిథి తారీఖు తెలుసా? తెలీదు. మనుషుల్ని అడగండి, హిందూస్నే, మీ ధర్మం ఎప్పుడు స్థాపన అయింది చెప్తారు, పరంపరగా ఉంది అని చెప్పేస్తారు. వాళ్ళకి తిథి తారీఖే తెలీదు. సో శివ్ బాబా మరి లక్ష్మీనారాయణ వీళ్ళందరిది కూడా తిథి తారీఖు ఏమీ తెలీదు మనుషులు. 5000 సంవత్సరాని మాట ఇది, 1,00,000 సంవత్సరాని మాట లేదు. 1,00,000 సంవత్సరం ఉంది అని చెప్పిన దానివల్ల డేట్ అంతా మర్చిపోయినారు. అయితే వాస్తవంగా 5,000 సంవత్సరాలే జరిగింది. అంత మాత్రమే ఉంటే తిథి తారీఖు జ్ఞాపకం ఉంటుంది. ఇదే భారతదేశంలో దేవీ దేవత రాజ్యం ఉండింది. ఎవరు స్థాపన చేస్తున్నారు తెలీదు మనుషులు. ఏదంటే 1,00,000 సంవత్సరాన్ని లెక్కలో వెళ్ళిపోతారు. అప్పుడు ఏం తెలుసు, బుద్ధిలో ఏమీ లేదు. ఈ భారతదేశం ఎంత పెద్ద దేశం, చాలా పెద్దది. వాస్తవంగా పెద్దగా ఉండాలి. ఏదంటే ఆది నుంచి ఉంది కదా ఈ భారతదేశం. అంటే ఎంత పెద్ద ఏరియా ఉండాలి.
అయితే వేరే వేరే ధర్మం వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకునేసి మాది మాది అని చెప్పేశారు. సో 1,00,000 సంవత్సరాలు ఉంటే ఇంకా ఎంతమంది జన్మం తీసుకుంటారు? 5,000 సంవత్సరాలనే ఇంత పెద్ద పాపులేషన్ ఉంది. ఇంకా 1,00,000 సంవత్సరాలంటే పాపులేషన్ లెక్క పెట్టేదానికే లేదు. చీమల్లాగా దోమల్లాగా లెక్కలేకుండా ఉంటారు. మరి అన్నీ ఎంత కాస్ట్లీ అయిపోయింది ఇప్పుడు. ఇంకా కొన్ని రోజులు పోతే 1,00,000 సంవత్సరాలు ఎంత వేళ ఉంటుంది. బియ్యంది కాస్ట్ ఇప్పుడు ఎంత? మరి ఒక్కొక్క బియ్యానికి కాస్ట్ వచ్చేస్తుంది. మొదట్లో అంతా 1 కేజీ ఇంత అని ఉండింది, 10 రూపాయలు అట్లా. ఇప్పుడు ఒకే ఒక కాయ 10 రూపాయలు అమ్ముతారు. ఎంత వండర్ఫుల్ చూడండి. అట్లా 1,00,000 సంవత్సరాలు అయిపోతే బియ్యం వేల ఎంత, పప్పు వేల ఎంత, అన్ని జమీన్ ఎంత అయిపోతుంది, సైట్ కూడా వేల జాస్తి. సో మనుషులు ఏమేమో వింటారు మనుషుల మాటలు. అయితే సత్యమైన మాటలు ఏముందో అది వినలే. శాస్త్రాలంతా ఏమో చదువుతారు, అది కూడా ఎవరో విన్న మాట. బాబా చెప్తారు, ఇక్కడ భగవాన్ వచ్చి ఇంత సత్యమైన మాటలు చెప్తారు. ఈ మాటలంతా ఎప్పుడు ఎవరు వినిందే లేదు భక్తి మార్గంలో. శాస్త్రాన్ని మాట ఇక్కడ లేదు. ఇదంతా వండర్ఫుల్ మాటలు భగవాన్ చెప్తారు. तो अभी तुम बच्चों की बुद्धि में सारा चक्र की ज्ञान है. ये बहुत जन्मों के अंत के वे अंत में अभी पतित आत्मा है जो सतो प्रधान था, सो वो अभी तमो प्रधान है, फिर सतो प्रधान बनता है. అంటే ఎవరి బుద్ధిలా లేదు ఈ చక్ర అంతా జ్ఞానం. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది, మీ బుద్ధిలా ఉంది. ఇట్లా అనేక జన్మాని అంత జన్మలో భగవాన్ వస్తారు. ఈ పతిత ఆత్మ అయిపోయినారు బ్రహ్మ, వాళ్ళు మరి ఇప్పుడు పావన అవుతూ ఉన్నారు. సతో ప్రధానంగా ఉండేవాళ్ళు తమో ప్రధాన అయ్యి మళ్ళీ సతో ప్రధాన అవుతారు. ఇప్పుడు మీకు ఇదాన్ని ఫస్ట్ క్లాస్గా అర్థమైంది. మీ ఆత్మ, మన ఆత్మలు శివబాబా కూర్చొని ఈ విషయాలంతా శిక్షణ ఇస్తున్నారు. ఆత్మ చెవి ద్వారా వింటుంది. ఈ శరీరం అప్పుడు ఖుషీగా ఏం చేస్తుంది, డాన్స్ చేస్తుంది. అన్ని సత్యమైన మాటలంతా ఆత్మ వింటుంది చెవి ద్వారా. అప్పుడు శరీరం ఇట్లా ఇట్లా అవును అవును బాగా ఖుషీగా డాన్స్ చేస్తుంది. ఏంటంటే ఆత్మ వింటుంది. అంటే ఆత్మని 84 జన్మం తీసుకుంది. 84 తల్లిదండ్రులు మనకు. ఎంతమంది తల్లిదండ్రులు? 84. ఎన్ని జన్మలో అంతమంది తల్లిదండ్రి మనకు. ఇది లెక్క చూడండి ఎంత అయింది. బుద్ధిలో ఇప్పుడు వస్తుందా? మనం ఇప్పుడు లాస్ట్ జన్మలో ఉన్నాం. అయితే తక్కువ జన్మం ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ఇంతమంది ఆ తల్లిదండ్రి లేదు. సో 84 జన్మం తీసుకునే వాళ్ళకి 84 తల్లిదండ్రులు ఉంటారు. తండ్రి కూర్చుంచి ఈ విషయాలంతా మనకు చెప్తారు. ఇదన్నీ శాస్త్రాల్లో లేదు, ఏమేమో రాసిపెట్టినారు శాస్త్రంలో. ఈ జన్మాని కథలంతా వినేసి వాళ్ళు ఏమేమో రాసినారు. అన్గినిత్ జన్మం చెప్పినారు భగవాన్ కోసం. భగవాన్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏదంతా ప్రాణులంతా కూడా భగవాన్ కణకణలో, రాయిలో, మట్టిలో అన్నిట్లో భగవాన్ ఉన్నారు అని చెప్పేశారు మనుషులు. ఎక్కడ చూసినా అక్కడ నువ్వే ఉన్నావు. కృష్ణ భక్తి ఏం చెప్తారు, ఎక్కడ చూసినా అక్కడ కృష్ణ అని కనిపిస్తారు. మథురాలో కృష్ణ, బృందావనంలో కృష్ణ, ఎక్కడంటే కృష్ణ సర్వ్యాప్తి చేసి పెట్టేస్తారు. ఎవరికి ప్రియమో భక్తి చేస్తారు, వాళ్ళ ఇష్ట దేవత వాళ్ళకి ఎక్కడ చూసినా అక్కడ కనిపిస్తూ ఉంటారు. మరి శివబాబా చెప్తారు, నేను ఒక్కడే గరీబ్ నివాజ్ అయినా. గరీబ్ నివాజ్ ఎవరు అయ్యేదానికి లేదు. అంటే వేరే వాళ్ళకు శక్తి లేదు మన సౌకారిగా చేసేదానికి. పరమాత్మ ఒక్కరికి ఈ శక్తి ఉంది మన అందరినీ సౌకారు చేశాను. భారతదేశం ఎంత సౌకారిగా ఉండింది, ఇప్పుడు అదే భారతదేశం ఎట్లా పేదగా అయిపోయింది. అందుకే బాబా
భారతదేశంలోనే వస్తారు. ఈ భారతదేశాన్ని సౌకార్యంగా చేస్తారు. ఇది కూడా డ్రామాలో ఉంది. ఇదంతా బనాయా డ్రామా. దీంట్లో కొంచెం కూడా తేడా ఉండదు. డ్రామాలో ఏమంతా షూట్ అయిపోయిందో అదే జరుగుతూ ఉంటుంది, అదే రిపీట్ అవుతుంది. డిటో అదే, కొంచెం కూడా చేంజ్ లేదు. దీంట్లో ఒక్క పైసా అంత డిఫరెన్స్ కూడా ఉండేదానికి లేదు. డ్రామా అంటే ఏమి, డ్రామాలో ఎట్లా ఇదంతా అయింది, ఈ నాలెడ్జ్ కూడా క్లియర్గా ఉండాలి. డ్రామా అంటే అర్థం ఏమి? డ్రామా అంటే డ్రామా. ఇట్లా వాళ్ళు హద్దు డ్రామాలు చేస్తారు. ఊరికే డ్రామా కోసం డ్రామా చేస్తారా లేదా? ఇది మరి బేహద్ డ్రామా. ఈ బేహద్ డ్రామాలో ఆది మధ్య అంత్ ఏం జరిగింది, ఆదిలో ఏం జరిగింది, మధ్యలో ఏమైంది, లాస్ట్లో ఏమవుతుంది, ఇది శివబాబా తప్ప వేరే ఎవరికి తెలీదు. బాబాని వచ్చి చెప్తారు. బాబాని గరీబ్ నివాస్, నిరాకార్ భగవాన్, వాళ్ళు ఒక్కరే. కృష్ణని గరీబ్ నివాస్ అని చెప్పరు. సో కృష్ణ ఎవరిని ధనవాన్గా చేసినారు? కృష్ణ స్వయం ధనవాన్గా ఉంటుంది, ప్రిన్స్గా ఉంటుంది. వాళ్ళ రాజ్యంలో అందరూ కూడా ధనవాన్గా ఉండేదానివల్ల కృష్ణ ఎవరికి డబ్బులు ఇచ్చే పని లేదు. ఎవరికి ఇస్తారు కృష్ణ డబ్బులు? శివబాబాని వచ్చి మనకు జ్ఞాన ధనం ఆధారంలో స్థూల దానం కూడా ఇచ్చినారు. భగవాన్ ఎప్పుడు ఈ శరీరంలో వస్తారు అప్పుడే వచ్చి ఇచ్చేదానికి అవుతుంది. అయితే కృష్ణ శరీరంలో భగవాన్ రారు. కృష్ణ ఆత్మది అంతిమ శరీరంలో భగవాన్ వస్తారు. వాళ్ళే వచ్చి మన ధనవాన్గా చేస్తారు. ఇప్పుడు బాబా ధనవాన్గా చేసేదానికోసం ఏం చేస్తున్నారు? రాజయోగా నేర్పిస్తున్నారు, రాజయోగాన్ని శిక్షణ ఇస్తున్నారు. ఈ ఇట్లా లౌకికములు కూడా చదువు ఆధారంలోనే సంపాదన చేస్తారు. ఎట్లా చదువుతారో అట్లా దాని ప్రకారం సంపాదన. అంటే లా కాలేజీలో చదివితే లాయర్గా ఉండి సంపాదన చేస్తాడు. మెడికల్ కాలేజీలో చదివితే డాక్టర్గా ఉండి సంపాదన చేసుకుంటారు. ఇంజనీరింగ్ కాలేజ్ చదివితే ఇంజనీర్ అయ్యి సంపాదన చేస్తాడు. అట్లా ఇక్కడ మనం ఈ కాలేజీలో చదువుతున్నాం రాజయోగం, మనిషి నుంచి దేవత అయ్యేదానికోసం. భవిష్యత్తులో నర నుంచి నారాయణ అయిపోతుంది. అంటే ఇప్పుడు తర్వాత సత్యుగంలో నారాయణ, మన జన్మ అక్కడ నారాయణ లాగా ఉంటుంది, లక్ష్మి లాగా ఉంటుంది. తో స్వర్గంలో ఈ సముద్రం ఏముందో, సముద్రం నుంచి ఏమి ఎవరు రారు. అంటే డబ్బులు కానీ ఏదైనా సముద్రం నుంచి వచ్చే మాట లేదు. కృష్ణ ఇప్పుడు జన్మం తీసుకుంటారు. అయితే స్వత్యుగంలో జన్మం తీసుకుంటారు, కంసపూరిలో కాదు. కంసపూరి అంతా ఆ టైంలో ఉండదు. కృష్ణ ఉండేటప్పుడు కంసే లేదు, కంస ఉండేటప్పుడు కృష్ణ లేదు. అయితే ఆ ఆత్మనే ఇప్పుడు పరివర్తన అవుతుంది. కృష్ణ ఆత్మ ఎంత ప్రసిద్ధి, ఎంత గాయనం ఉంది కృష్ణ. వాళ్ళ తండ్రికి అంత గాయనం లేదు. ఎందుకు? కృష్ణ తండ్రికి ఎవరైనా అంత మహిమ చేస్తారా? తండ్రికి అంటే పేరేం చెప్తారు, కృష్ణ తండ్రి పేరేదో, వాళ్ళ అంత ఏం ఫేమస్ లేదు. దేవకి వసుదేవుని చెప్తారు, వాళ్ళు ఏం ప్రసిద్ధి లేదు. ఎందుకంటే ఈ సంగం యుగంలో వాళ్ళు ఏమి అంత చదవలేదు. ఎంత చదివి ఉంటారు? తక్కువ చదివేసి అడ్వాన్స్ పార్టీలో పోయినారు. మళ్ళీ కృష్ణ అక్కడ జన్మం తీసుకున్నారు, కృష్ణ ప్రసిద్ధి అయిపోతారు. సో కృష్ణ ఎక్కువ చదివినారు. ఇక్కడ ఎవరు బిడ్డగా ఉంటారు కృష్ణ? అక్కడ కృష్ణ ఎప్పుడు జన్మం తీసుకుంటారు అప్పుడు ఈ పతీత్ మనుషులందరూ అక్కడ ఉండేదానికి లేదు. పతీత్ మనుషులు ఒక్కరు కూడా కృష్ణని చూసానికి కాదు. ఎప్పుడు ఇదంతా వినాశం అయిపోతుందో అప్పుడు కృష్ణ గద్దె పైన కూర్చుంటారు. అంటే కలియుగంలో ఉండేవాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదు.
అప్పుడే కృష్ణ నారాయణ అయ్యేసి రాజ్యం చేస్తాడు. సో కృష్ణ రాజ్యం తీసుకుంటారు ఈ సమయం. తभी तुम सब సంబంధ్ షురూ హోతా హై. అంటే మనందరం కూడా అప్పుడు అక్కడ ఉంటాం. కృష్ణ రాజ్యం స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి కృష్ణ ఇరా స్టార్ట్ అవుతుంది. కృష్ణ ఇరా అంటే